రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు తారీఖు వచ్చేసి 11 జూలై 2026 అండి. ప్రస్తుతం మనం వచ్చేసి పోషం రాజు గారి పత్తి చేనులో ఉండడం జరిగింది. ఈ బ్రదర్ వచ్చేసి నా దగ్గర పత్తి చేనులో కలుపు మందు కోసం కృషి రసాయన వాళ్ళది కాంటారిక్స్, తర్వాత ఫాప్ స్టార్ అని 2 రకాల మందులు తీసుకోవడం జరిగింది. అతను 5 ఎకరాలకు తీసుకున్నాడు. ఈరోజు వచ్చేసి 2 ఎకరాల్లో పిచికారీ చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఈ పిచికారీ చేసే ముందు పంటలో ఏ రకాల కలుపులు ఉన్నాయి, తర్వాత ఈ మందు పిచికారీ చేసిన తర్వాత ఇంకో వారం తర్వాత ఏ రకాల కలుపు మొక్కలు చనిపోయాయి అనేది చూపించడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగిందండి. నాతో పాటుగా కంపెనీ సార్ అయినటువంటి రజనీకాంత్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా రైతు రాజు గారు కూడా ఉన్నారు. ఈ పంటలో ఏ రకాల కలుపులు ఉన్నాయి, తర్వాత ఈ మందులు పిచికారీ చేస్తే మనకు ఏ రకాలైనటువంటి కలుపులు చనిపోతాయి అనేది మేము మీకు వివరిస్తామండి. బ్రదర్ రాజు బాగేనా? బాగా సార్. ఈ మందు తీసుకున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఎకరాలకు పిచికారీ చేస్తున్నారు? 2 ఎకరాలకు. 2 ఎకరాలకి. ఈ మందు పేరేంటి? ఫాప్ స్టార్. కాన్స్టార్. ఇది ఫాప్ స్టార్. కృషి రసాయన వాళ్ళది ఫాప్ స్టార్. ఇది కాంటారిక్స్. అయితే ఈ కాంటారిక్స్ అనేది మనకు పత్తి పంటలో ఉన్నటువంటి ఆకుజాతి కలుపు మొక్కలు ఏమైతే ఉంటాయో వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఫాప్ స్టార్ అనేది ఏదైతే ఉందో ఇది గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపు మొక్కలు ఏమైతే ఉన్నాయో వాటిని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. రాజు, మీ దాంట్లో ఏ రకాలైనటువంటి కలుపులు ఉన్నాయి? ముల్లగడ్డి, గరక, గునుగు. ముల్లగడ్డి, ఇది ముల్లగడ్డి అండి. ముళ్ళు వచ్చినాయి కదా దీనికి? వచ్చినాయి. ముల్లగడ్డి, ఇంకా గరక, తుంగ, గునుగు. ఓకే. ఏదో బతుకమ్మకి పేర్చే గునుగు. అది ఓకే. తిప్పతీగ లాంటివి అవన్నీ ఉన్నాయి. ఓకే. ఇది వెన్నెద్ర, అమృతకాడ, ఇంకా నక్షత్ర గడ్డి. ఇట్లా చాలా రకాలైనటువంటి కలుపులు ఉన్నాయండి. ఈ మందులు పిచికారీ చేస్తే మనకు లేత దశలో ఉన్న కలుపులు అన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆకుజాతి కూడా చనిపోతాయి. కాబట్టి ఈ మందు పిచికారీ చేసే విధానము ఏ విధంగా కలిపారో అవి కూడా మీకు చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు మన కంపెనీ సార్ అయినటువంటి రజనీకాంత్ గారు కూడా ఈ మందుల గురించి వివరిస్తారండి. ఇక్కడ ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను కృషి రసాయన కంపెనీలో నా పేరు రజనీకాంత్ అండి, ఏరియా మేనేజర్గా చేస్తుంటాను. ఇప్పుడు మనం వచ్చేసి ఇల్లందు మార్కెట్లో రొంపేడు అనే గ్రామంలో ఉండడం జరిగిందండి. ఇక్కడ రైతు వచ్చేసి పత్తి పంట వేయడం జరిగింది. వేసి 16 రోజులు అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ ఫీల్డ్లో మనకు పత్తి కన్నా ఎక్కువ కూడా కలుపులు ఎక్కువ కనబడుతున్నాయండి. దీని నివారణ కోసం ఇది ఇలాగే ఉంటే మనం మీరు వేసే ఎరువులు కానీ అవన్నీ కూడా మనకు మన పత్తి ప్రధాన పంట కంటే కలుపులు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చీడపీడలకు ఆవాసాలుగా ఏర్పడి మనకు పేనుబంక, పురుగు, పచ్చదోమ, తెల్లదోమ ఇలాంటివి అధికంగా రావడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి మన కృషి రసాయన కంపెనీలో కలుపు నివారణ కాంటారిక్స్ ఎకరాన 1/2 లీటర్ అండి. అదేవిధంగా ఫాప్ స్టార్ వచ్చేసి గడ్డి జాతికి అద్భుతంగా పనిచేస్తుంది. గడ్డి, చిప్పర గడ్డి, నెక్స్ట్ వచ్చేసి గరిక, గణపుల గడ్డి, అదేవిధంగా ఇది పొట్లగడ్డి, నెక్స్ట్ ఇది ముళ్ళగడ్డి, ఇలాంటి వాటన్నిటికీ పనిచేస్తుంది. అదేవిధంగా తుంగ అనేది తెల్లబడడం జరుగుతుంది. నెక్స్ట్ కాంటారిక్స్, ఇది ఆకుజాతికి ప్రధానంగా పనిచేస్తుంది. ఎన్నాద్రి, నెక్స్ట్ గునుగు, ఇలాంటి వాటికి మేజర్గా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా పంటకు కూడా ఎలాంటి నష్టం జరగదండి. దీన్ని ఎకరాన కాంటారిక్స్ 1/2 లీటరు, ఫాప్ స్టార్ 1/2 లీటర్ వాడి మన పత్తి పంటలో ఉన్న అన్ని కలుపులను నివారించుకోవాలని కోరుతున్నామండి. అదేవిధంగా ఇది ఇప్పుడు స్ప్రే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే వారం రోజులలో మళ్ళీ దీని రిజల్ట్ ఎలా ఉందనేది మళ్ళీ వచ్చి మీకు చూపించడం జరుగుతుంది. ఒకటి, ఇక్కడ రైతులు ఎక్కువగా ఈ ముల్లగడ్డి ఉంది కదా, యాక్చువల్గా మొత్తం మొక్కజొన్న పండించేవాళ్ళు మా ఏరియా. ఈ ముల్లగడ్డి దాటికి చాలా మంది రైతులు కూడా క్రాప్ డైవర్షన్ చేశారు అనమాట. సో మొక్కజొన్నలో మనకు ముల్లగడ్డి సమర్థవంతంగా నిర్మూలించబడట్లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ముళ్ళు వచ్చినాయి, ఈ ముళ్ళు వచ్చింది ఏ మందు కొట్టినా చనిపోదు. అదే 1, 2, 3 ఆకులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు చనిపోతుంది ఏమన్నా మనం మొక్కజొన్నలో కలుపు మందు పిచికారీ చేస్తే. కానీ దీన్ని ఇప్పుడు ఇది 5-6 ఆకుల స్టేజ్కి వచ్చింది దగ్గర. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్కజొన్నలో కొడితే చనిపోవట్లేదు.
అందుకని చాలామంది రైతులు క్రాప్ మార్చేసారు అనమాట. ఓకే. మేజర్గా మనం ఎనీ పంటలో అంటే మొక్కజొన్నలో కానీ పత్తిలో కానీ ప్రధానంగా కలుపులు చూసుకుంటే 3 నుంచి 4 ఆకుల దశలు ఉన్నప్పుడే మనం స్ప్రే చేసుకోవాలండి. ప్రధానంగా మనం ఇది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మనకు నేలలో తేమ అనేది ఇంపార్టెంట్. కలుపు మందులు పిచికారీ చేయాలంటే నేలలో తేమ, రెండోది కలుపుల దశ అనేది చాలా మనకు ఇంపార్టెంట్ అండి. 3 నుంచి 4 ఆకుల దశలు ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకున్నట్లయితే 100% మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా భూమిలో తేమ కూడా చూసుకోవాలి. ఈ రెండు అనేది మన కలుపు మందులు మేజర్గా డిపెండెన్స్ దాని రిజల్ట్ అనేది ఆ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే అయితే ఈ ముళ్ళగడ్డి ఏదైతే ఉందో అండి, ఇప్పుడు ఈ ఫాప్ స్టార్ కొడుతున్నాం కదా, దాంతో బ్రహ్మాండంగా నిర్మూలించబడుతుంది. ఇప్పుడు ఇది 5-6 ఆకుల దశలో ఉన్నా సరే ఈ మందు ఫాప్ స్టార్ కొడితే ఇది చనిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ మీకు వచ్చే వారం మీకు మళ్ళీసారి రిజల్ట్స్ చూపించడం జరుగుతుంది. రోజు ఇప్పుడు ఎకరానికి 10 పావు లీటర్ 10 పావు లీటర్ తీసుకున్నావు కదా, ఎన్ని పంపులు పిచికారీ చేస్తున్నావు? ఎకరానికి 12 పంపులు. 12 పంపులు అంటే ఎన్ని లీటర్ నీళ్ళు? 15 లీటర్ల నీళ్ళు. 15 లీటర్లతో 15 × 10 పంపుల 10 పంపులు. ఓకే, అంటే ఒక ఎకరానికి 150 లీటర్ల నీళ్లు పిచికారీ చేస్తూ ఉన్నాడు. 2 వేరువేరుగా కలుపుకున్నావు కదా? వేరు కలుపుకున్నాం. ఓకే, ఈ 2 మందులు కూడా విడివిడిగా కలుపుకోవడం జరిగిందండి. అవి కూడా మీకు చూపిస్తాను నేను. ట్యాంక్లో పోసేటప్పుడు ఒకేసారి పోసి పిచికారీ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు కొంచెం ఉదయం సమయమే, ఎండ కూడా ఎక్కువ లేదు కాబట్టి మందులు కూడా సమర్థవంతంగా పనిచేయడానికి అనుకూలంగా ఉండే సమయం. ఇవన్నీ కూడా మీరు గమనించగలరు. మీకు ఈ పంటలో ఏ రకాలైనటువంటి కలుపులు ఉన్నాయనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా. మళ్ళీ ఇవాళ శనివారం కాబట్టి నెక్స్ట్ ఆదివారం కానీ సోమవారం కానీ మళ్ళీ మీకు ఈ రిజల్ట్స్ చూపించడం అనేది జరిగిద్దండి. కాబట్టి రైతు సోదరులు తమ యొక్క పత్తి పంటలో అన్ని రకాల కలుపులు నివారించడం కోసం ఈ కాంటారిక్స్, ఫాప్ స్టార్ 2 పిచికారీ చేసుకోండి. అయితే 2 రకాల కలుపులు పోవండి, ఆకు జాతికి చెందినవి. ఒకటి మాబిరా అంటారు, ఇంకొకటి వయ్యారి బామ. ఈ 2 చనిపోవు. ఈ విషయంలో మాత్రం రైతులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందండి. ఇదే కదా ఫాప్ స్టార్ అది. ఓకే, అది కూడా మూత ఏమంటారు? ఎందుకు ఆకు జాతి ఇది కాంటారిక్స్ అండి. ఇది కాంటారిక్స్, ఇది ఆకు జాతికి చెందింది. ఇది వచ్చేసి ఫాప్ స్టార్, ఇది గడ్డి జాతిని చంపడం కోసం. ఈ 2 కూడా 2 బకెట్లలో విడివిడిగా కలుపుకున్నాడు. ట్యాంక్లో పోసేటప్పుడు మాత్రం 2 కలిపి పోయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇది ముళ్ళగడ్డి అండి. ఇది చూడండి, పత్తి కంటే ముందే మొలిసిందనమాట. ఇక్కడ ఇల్లందు మండలం, గుండాల మండలంలో రైతుల్ని బాగా వేధిస్తున్న సమస్య ఈ ముళ్ళగడ్డి అండి. అందుకనే వీళ్ళు పత్తి పంటకి మారడం జరిగింది. ఇంతెత్తున్నది కూడా ఈ ఫాప్ స్టార్ కొట్టడం వల్ల ఏం జరుగుద్దంటే వడబడిపోయే అవకాశం ఉంది. చావపోయినా కానీ, ఎందుకంటే ఇక్కడ వేర్లు కానీ ఇక్కడ మళ్ళీ దీనికి సైడ్కు కూడా పిలకలు రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ మొక్క చనిపోకపోయినా కానీ దీని ఎదుగుదల అనేది కుంటుపడుతుంది అనమాట. ఇప్పుడు ఇవి చిన్న ముళ్ళగడ్డి మొక్కలు, వీటికి కూడా ముళ్ళు వచ్చినాయి, మీరు గమనించవచ్చు. ఇవి చనిపోతాయి. ఇవి వచ్చేసి 5-6 ఆకుల దశలో ఉన్నాయి. ఈ చనిపోవడం అనేది జరిగింది. ఫాప్ స్టార్ అనేది దీన్ని చంపేస్తుంది అనమాట. తర్వాత ఈ చిన్న చిన్న ఆకుజాతి కలుపు మొక్కలు ఉన్నాయి చూడండి, ఇవి చనిపోతాయి. తర్వాత ఈ వెన్నిద్ర అనేది ఉంది, అమృత కాడ, ఇది కూడా చనిపోతుంది. ఇది గునుగు మొక్క, ఈ గునుగు అనేది కూడా చనిపోతుంది. ఈ చిన్న దశలో ఉంది. తర్వాత ఇంకా ఇది పొట్లగడ్డ అంటారు, తీగలాగా బాగుతూ ఉంది. దీని ఎదుగుదల కుంటుపడేలాగా చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గనుపులు, ఈ గనుపుల ద్వారా, వేర్ల ద్వారా మళ్ళీ దీని వృద్ధిని పెంచుకుంటుంది కాబట్టి, పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం వడబడిపోయి ఆగడం అనేది జరిగింది. అదే ఇది కనుక చిన్న దశలో ఉంటే మొత్తం చనిపోయేది అనమాట. ఇది తుంగ అండి. తుంగ చనిపోదు, కాకపోతే తెల్లగా అవుతుంది అనమాట. ఇది కూడా మొక్కను పెరగకుండా చేస్తుంది. ఇప్పుడు ఇది ముదురు తుంగ అండి. ఇది దగ్గర దీంట్లో 10 ఆకులు దానుకున్నాయి. ఇది చనిపోదండి, కాకపోతే తెల్లబడిద్ది. ఇప్పుడు ఇది లేత తుంగ, ఇది 4-5 ఆకుల దశలో ఉంది. ఇది కూడా తెల్లగా మాడిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అదే 2-3 ఆకుల దశలో ఉన్నట్లయితే మీకు గడ్డ చనిపోదు, కాకపోతే ఆకులు అనేవి మాత్రం మాడిపోవడం జరిగిద్ది.
ఇట్లా చాలా రకాలైనటువంటి కలుపు మొక్కలు ఉన్నాయి. అక్కడ ఆ గెట్టు మీద చూస్తే మాబీరా అని ఉంటుందండి. మాబీరా అనేది మాత్రం చనిపోదు. ఇదిగోండి, ఇది ఒక రకమైన ఆకు జాతి. ఈ చనిపోతాయి, ఈ చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈ చనిపోతాయి. 3-4 ఆకుల దశలో ఉన్నాయి. ఇది నక్షత్ర గడ్డి అండి. ఈ నక్షత్ర గడ్డి ఏదైతే ఉందో ఇది చనిపోదు, ఎందుకంటే మొక్క ఆల్రెడీ చాలా పెద్దగా ఉందన్నమాట. ఇది చనిపోదు. ఇది అంతర్సేద్యం, అంటే పాటు చేసినప్పుడు మాత్రమే దీన్ని నిర్మూలించడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, వీటిని మాబీర మొక్కలు అంటాం. ఈ మాబీర మొక్క అనేది ఈ పత్తి పంటలో మాత్రం చనిపోదు. మాబీరకు మందు లేదు. అదేవిధంగా వయ్యారి బామ అనేది కూడా చెప్పా, అది కూడా చనిపోదు అనమాట. అవి విత్తనాలు గాలి ద్వారా ఇటు వచ్చే అవకాశం ఉంది, అంటే ప్రధాన పంటలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది చనిపోదు. ఇగోదు, ఇదండి, ఇది చిన్న మాబీర మొక్క. ఇగోండి, ఇవి 2 కూడా ఇవి చనిపోవండి. దీనికి మందు లేదు. పత్తి పంటలో ఈ కలుపు నివారించడానికి మందు లేదు. సో ఇట్లా చాలా రకాలైనటువంటి కలుపులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మళ్ళీ మీకు వచ్చే వారం చూపించడం జరుగుతుంది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు తారీఖు వచ్చేసి 20 జూలై 2026 సోమవారం అండి. ఈ రైతు పేరు పోషం రాజు. ఇతని గ్రామం వచ్చేసి రొంపేడు, ఇల్లందు మండలం. 11వ తారీఖు జూలై 2026 అంటే శనివారం, మొన్న శనివారం కాకుండా అంతకుముందు శనివారం పత్తి చేలో కలుపు మందుకు గాను కృషి రసాయన కంపెనీకి చెందినటువంటి కాంటారిక్స్ ఫాప్ స్టార్ 2 ఇవ్వడం జరిగింది. ఈ కొట్టినప్పుడు మేము వీడియో తీసాము. తర్వాత దీని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడం కోసం మళ్ళీ ఈరోజు, అంటే కరెక్ట్గా కొట్టిన 9 రోజుల తర్వాత ఈ చేను చూడటానికి రావడం జరిగింది. ఈ రైతు సోదరుని అడిగి ఈ మందు ఏ విధంగా పనిచేసింది అనేది తెలుసుకుందామండి. రాజు బ్రో, బాగున్నావా? నమస్తే అన్న. బాగున్నావా రాజు? ఈ రసాయన వాళ్ళది ఫాప్ స్టార్ కాంటారిక్స్ పత్తి చేనులో కొట్టి 9 రోజులు అయింది కదా. అవును. మీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది? రిజల్ట్ బాగా అనిపించింది. ఇది నేను పోయిన శనివారం కొట్టాను, 10 జూలై 11వ తారీఖు. ఆ రోజు బాగా విపరీతంగా ఎండలు ఉన్నాయి. ఎండలో నేను చచ్చిపోదు అనుకున్నా, కొట్టేసిన ఏమైనా కానీ అని. ఓకే. కొట్టేసినాక ఒక 4-5 రోజుల తర్వాత వర్షం పడ్డది. అంటే నాకు తెలిసి 16వ తారీఖు నుంచి మనకు వర్షాలు పడ్డాయి, గురువారం నుంచి పడ్డది. మళ్ళీ వచ్చి చూసేసరికి మొత్తం పండు ఉంది. ఓకే. బాగానే పనిచేసింది మందు, నాకు మంచిగా అనిపించింది. ఓకే. అయితే మేము పోయిన వారం అబ్జర్వ్ చేసినప్పుడు, ఇక ఇప్పుడు మనం నిల్చున్న దగ్గర కానీ అంటే అక్కడ వెనకాల కానీ పత్తి కంటే ముళ్ళగడ్డే ఎక్కువైతున్నది. ఎక్కువ ఉంది. నేను కూడా భయపడ్డాను చచ్చిపోతా అని, ఎందుకంటే జానడు పైన ఉంది, ముళ్ళు వచ్చినాయి. అవును. మీకు మరి అప్పుడు ఏ విధంగా అనిపించింది మీకు మందు కొడుతుంటే? నేను చత్తదా సావదా అనుకున్నా, రిజల్ట్ బాగానే వచ్చింది. ఓకే. 1 ఎకరానికి ఎట్లా పిచికారీ చేసినా? ఇది 1 ఎకరానికి వచ్చి 10 ట్యాంకులు చేసిన, 10 పంపులు వేరు కలుపుకున్నా. అదో 1/2 లీటర్, ఇది 1/2 లీటర్. ఓకే. ఇప్పుడు అంటే మనకు ఇప్పుడు ఈ ముళ్ళగడ్డి ఉంది కదా, ముళ్ళగడ్డితో పాటుగా వేరే కలుపులు కూడా చనిపోతున్నాయి, కానీ నువ్వు ముఖ్యంగా ఈ ముళ్ళగడ్డి ఇష్యూ తోటే కొట్టినావు కదా. ముళ్ళగడ్డి ఇష్యూ తోటే కొట్టినా. ఇప్పుడు నువ్వు నాకు ఒక 3 రోజుల ముందు వీడియో పెట్టినావు. అవును. అప్పుడు పసుపు రంగులో ఉంది. ఇప్పుడు ఈ 3 రోజుల తర్వాత చూస్తే ఇట్లా అయింది కదా, ఇది మళ్ళీ మొత్తం కుళ్ళిపోయే అవకాశం ఉందా? కుళ్ళిపోద్ది, మొత్తం ఒరిగడ్డి లాగా అయిపోద్ది. ఓకే. ఇంకా ఏమేం కలుపులు చనిపోయినాయో గమనించినావు నువ్వు? గమనించిన ఎన్నెద్ర, గరక. మన గునుగు. ఇదేమంటారు? ఇది గరక. ఇది గరుపుల గడ్డి. అదే గనుపుల గడ్డి. అయితే ఇప్పుడు ఈ గనుపుల గడ్డి మరి ఇది వంకాయ రంగు ఉంది, కొన్ని చోట్ల నేను చూసిన, అంటే మందు వల్లేదా అక్కడ ఆకుపచ్చ రంగులో ఉంది? కొంచెం మిస్ అయిందా మరి ఆడ. ఇట్నే మాడిద్దా ఇది? మాడిపోద్ది. ఇంకొకటి వెన్నిద్ర. ఈ పసుపు రంగు వచ్చిందంటే మాడిపోయినట్టే. ఓకే. ఇంకోటి తుంగ కూడా అక్కడక్కడ, అంటే మరి పసుపు రంగు వచ్చింది, ముదిరిన తుంగ పోలేదు. అబ్జర్వ్ చేసిన? చూసిన. మళ్ళా తుంగ మళ్ళా తిరిగి మనం కొట్టడే కొంచెం ముదిరి రంగు కొట్టినాం, అందువల్ల. ఓకే. ఇంకా ఏ మొండి కలుపు ఉండేది మీ దాంట్లో? ఇది మదన పుడుతుంది బాగా. మదన ముడత. ఇప్పుడు ఇది పడ్డ చోట ఎల్లో ఇష్ వచ్చింది.
అంటే ఇది చిన్న మొక్కే, పెద్ద మొక్కలైతే పువ్వు. ఇప్పుడు ఇది కూడా ఇగో పసుపు రంగు వచ్చింది చూడు. పోయింది బాగా, పోయిన కాడికి పోయింది. అది కూడా ముదిరింది, పోలే. అదే అయితే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే నువ్వు కొట్టిన రోజు పదం లేదు, అప్పటికి బాగా ఎండలు ఒక 4-5 రోజుల తర్వాత వర్షం పడ్డా కానీ, అంటే ఈ మందు ఆకుల మీద పడ్డది కాబట్టి ఈ తడి వల్ల ఏం జరిగిందంటే వేర్ల ద్వారా ఆకుల ద్వారా మందు అనేది మంచిగా పనిచేసింది కాబట్టి నీకు రిజల్ట్ కనబడ్డది. అదే నీకు వర్షం పడకపోయి ఉంటే ఇది చచ్చిపోయేవి కాదు. అవును. మాతో పాటుగా కృషి రసాయన కంపెనీ సేల్స్ ఖమ్మం జిల్లా సేల్స్ ఆఫీసర్ అయినటువంటి రజనీకాంత్ గారు కూడా ఉన్నారండి. ఆ సారు నేను పోయిన వారం వచ్చాము. ఇప్పుడు మళ్ళీ రిజల్ట్స్ చూస్తున్నాం మేము. మాకైతే మంచిగా అనిపించింది. ఎక్కడ మందు పడలేదో అక్కడ ఏ కలుపులు చనిపోలేదో మేము చెప్తాము. అదేవిధంగా మందు పడ్డ ప్రదేశంలో ఏమేమి చనిపోయినాయో కూడా మేము చూపిస్తాం. సార్ మీకు రిజల్ట్ ఏ విధంగా అనిపించింది? నమస్కారం అండి. మేము గత వారం జూలై 11వ తారీఖు ఇక్కడ స్ప్రే చేయడం జరిగింది, కాంట్రారిక్స్ ఫాప్ స్టార్. ఆ రోజు చూసుకున్నట్లయితే ఇందులో మనకు కాటన్ మొక్క అసలు ఎక్కడ కనబడలేదు. ఆ రోజు మన ముళ్ళగడ్డి కానీ, హెన్నాద్రి కానీ, గణపుల గడ్డి, నెక్స్ట్ అదేవిధంగా తుంగ, ఆ రోజు పదను కూడా లేదు. అది పోదా అసలు అనే డౌట్ మీద స్ప్రే చేయడం జరిగింది. ఆ తర్వాత 4 days తర్వాత వర్షం పడ్డది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 9 రోజులు అవుతుంది మనం స్ప్రే చేసి. అసలు ఎక్కడ కూడా కలప అనేది లేదండి, మాడిపోతున్నాయి, మొత్తం మాడిపోతుంది. ఎన్నాద్రి కానీ, ఇది మన ముళ్ళగడ్డి కానీ, నెక్స్ట్ గునుగు, ఇలాంటివన్నీ కూడా మనకు టోటల్ ఎల్లో షేడ్కి వచ్చేసి 90% చనిపోయాయి. అంటే ఈ అబ్బాయి మదన ముడత అనేది పోలేదు అంటుండు కదా, అది దానికి కారణం కూడా చెప్తే వీళ్ళు సాటిస్ఫై అవుతారు. ఓకే అండి. మదన ముడత అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు మందు చిన్న మొక్క 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్న మొక్కకి పైన మనకు కెమికల్ పడ్డ వరకు ఎల్లోయిష్ వచ్చిందండి, అడవరకు చనిపోయింది. కొంచెం ముదురు అయితే పోలేదండి. ఏదైనా మనకి ఎన్ని కలుపు, ఏ కలుపు అయినా 2 నుంచి 3 ఆకుల దశలు ఉంటే దాన్ని మనం పూర్తిగా నియంత్రించవచ్చు అండి. బ్రో నువ్వైతే హ్యాపీ తోటి ఓకే అన్న. వేరే రైతులు కొట్టుకోవచ్చు కదా. నా ద్వారా రాహుల్ అంటే కూడా తీసుకున్నాడు. రాహుల్ది కలుపు లేతగా ఉందని చెప్పిండు. రాహుల్కు ఇక మేము చెక్ చేస్తాం. నాకు తెలిసి నిన్న మొన్న కొట్టుంటాడు. ఒకసారి ఫోన్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది. రాహుల్కి చెప్పాను నేను, ఇట్లా రాజుకి ఇచ్చిన అని చెప్తే రాజు అన్నయ్య చెప్పిండు అన్న అని చెప్పిండు నాతోటి. ఓకే మీరైతే హ్యాపీ అన్న. ముదురు కలుపులు కూడా పోతున్నాయి కాబట్టి మాకు సంతోషం, మీరు సంతోషం. ఓకే థ్యాంక్ యూ. రైతు సోదరులు గమనించినట్లయితే ఈ సాళ్ళలో చూడండి, పోయిన వారం ఇక్కడ చూసినప్పుడు అసలు పత్తి మొక్క అనేది కనబడలేదు, ఇప్పుడు పత్తి మొక్కలు కనబడతా ఉన్నాయి. తర్వాత ఈ ముళ్ళగడ్డి అనేది బ్రహ్మాండంగా జానడు పైన ఉందండి. పోయిన వారం నేను చూసినప్పుడు అది కూడా మాడిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు రైతు చెప్పిన దాని ప్రకారం అయితే ఇంకొక 3-4 రోజుల్లో ఇది మొత్తం సమూలంగా మాడిపోయే అవకాశం ఉంది. ఇంకా ఇది వెన్నిద్రలో ఒక రకం అండి, ఇది కూడా మాడిపోతూ ఉంది. ఇదిగోండి ఇది కూడా వెన్నిద్ర, ఇది మాడుతూ ఉంది. తర్వాత ఇది వచ్చేసి మదన ముడతకు సంబంధించిందండి. ఇది కలుపు లేతగా ఉంది కాబట్టి మాడుతూ ఉంది. కొన్ని చోట్ల ముదురు కలుపులు పోలేదు. ఇదిగోండి ఇది కూడా మదన ముడత, ఇది మాడుతూ ఉంది చూడండి. ఇట్లా చాలా రకాలైనటువంటి కలుపులు మాన్నాయి. ఇంకోటి ఇక్కడ మీరు తుంగను గమనించండి. ఈ తుంగ ఇక్కడ పసుపు రంగులో ఉంది చూడండి, ఇది ముదిరింది అప్పటికే. అంటే మందు లేతగా ఉంటే చనిపోయేటి. ముదురుంది కాబట్టి ఈ పైన ఆకులు పసుపు రంగులోకి మారినట్టు కనబడ్డాయి అన్నమాట. ఇది కందిపట్టెల్లో ఉందన్నమాట. ఈ కందిపట్టెల్లో ఉన్న దాంట్లో ఇక్కడ ముళ్ళగడ్డ అనేది చూడండి అట్నే ఉంది. ఇక్కడ కందిపట్టెలు వదిలేసి కొట్టాడు కాబట్టి ఈ ముళ్ళగడ్డ అనేది ఆకుపచ్చగా అట్నే ఉంది. ఇక్కడ చూడండి ఇది కంది. ఇదిగోండి ఇక్కడ గనుపుల గడ్డి అనేది చూడండి, మందు పడ్డప్పుడు ఇట్లా వంకాయ రంగులోకి మారి చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. అదే మందు పడని ప్రదేశంలో ఇక్కడ పల్లె చూడండి, ఈ పడంది మంచిగానే ఉంది. మళ్ళీ ఇక్కడ ఇది చూడండి, ఇది మందు పడ్డ ప్రదేశంలో గనుపుల గడ్డి ఏ విధంగా మాడిపోయిందో ఇది చూడండి. ఇట్లా పీకితే వచ్చేస్తుంది. ఇది మందు పడంది, ఇది చూడండి పీకితే రావట్లేదు, గట్టిగా ఉందన్నమాట. ఎంత హార్డ్ ఉంది చూడండి ఇది. అదే ఇక్కడ మందు పడ్డది,
ఈ మందు పడ్డది ఇట్లా అంటే వచ్చేస్తుంది చూడండి. ఇగో అట్లా ఇది వంకాయ రంగులోకి మారింది, ఇదేమో ఆకుపచ్చ రంగులో ఉంది. ఇదిగోండి ఇక్కడ గనుపుల గడ్డి చూడండి ఏ విధంగా మాడిపోయింది. ఈ సాల్లో ఇట్లా మందు అనేది నీట్గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు సారు పట్టుకున్నది కుడి చేతిలో ఉన్నది వచ్చేసి మందు పిచికారీ చేసిందండి. ఎడమ చేతిలో పట్టుకున్నది వచ్చేసి మందు పిచికారీ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మందు మిస్ అవుతుంది కదా, అక్కడ మందు పడని ప్రదేశంలో చూడండి మందు పడ్డదేమో పసుపు రంగులోకి మాడిపోతుంది. అది ఇంకో వారంలో మొత్తం ఎండుగడ్డిలాగా మారిపోయే అవకాశం ఉంది. ఎడం చేతిలో ఉన్నదానికి మందు పడలేదు కాబట్టి అది ఇంకా ఆకుపచ్చగానే ఉందన్నమాట. అంటే ఇప్పుడు పోయిన వారము ఇట్లా మీకు వీడియోలో చూపిస్తే అసలు ఎక్కడ పత్తి మొక్కలు కనవలేదండి. ఇప్పుడు చూస్తే మీరు నీట్గా అబ్జర్వ్ చేయొచ్చు, పత్తి మొక్కలు అనేవి కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు పోయిన వారం వీడియో కూడా దీంట్లోనే అటాచ్ చేసి చూపిస్తా కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, కలుపులు ఏ విధంగా చచ్చిపోయినాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట.